హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఈరోజు 1000 సంవత్సరాల కన్నా ముందు జరిగిన భోజరాజు కథలను చెప్పుకుందాం. భోజుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ రాజులలో ఒకడు. భోజరాజు మాల్వ రాజ్యాన్ని 1010 నుంచి 1055 వరకు పరిపాలించాడు. ఇతడు పరమార అనే రాజవంశానికి చెందిన భారతీయ రాజు. భోజరాజు దారా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ధార్గా పిలువబడుతోంది. భోజరాజు గొప్ప వీరుడే కాక అన్ని కళలలో కూడా ప్రావీణ్యం పొందినవాడు. అందుకే తన పాలనలో కళలను, సాహిత్యాలను, శాస్త్రాలను బాగా పోషించాడు. ఎంతో గొప్ప పేరు కూడా తెచ్చుకున్నాడు. స్వయంగా అతనే కవి కావడం వల్ల భోజరాజు కాలంలో పండితులకు, కవులకు మంచి గుర్తింపు ఉండేది. భోజరాజు తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో చాలా యుద్ధాలు చేశాడు. ఇతడు ఎన్నో దేవాలయాలను కూడా కట్టించాడు. కానీ ప్రస్తుతానికి మిగిలిన ఒకే ఒక దేవాలయం భోజ్పూర్లోని భోజేశ్వర ఆలయం. భోజరాజు తండ్రి సింధురాజు, తల్లి సావిత్రి. సింధురాజు చనిపోయేటప్పటికీ భోజరాజు చాలా చిన్నవాడు కావడంతో సింధురాజు అతడి తమ్ముడైన ముంజాకు రాజ్య బాధ్యతలను అప్పగిస్తాడు. తరువాత ముంజా కూడా ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరిస్తాడు. ఆ తరువాత రాజ్యాన్ని భోజరాజుకు అప్పగిస్తాడు. అయితే మొదట్లో ముంజ భోజుడిపై అసూయపడి అతడిని చంపాలని అనుకుంటాడని కథ ఉంది. ఆ కథ ఏంటో చూద్దాం. భోజరాజు తండ్రి సింధురాజు రాజ్యాన్ని తన తమ్ముడికి అప్పగించినప్పుడు భోజరాజుకు 5 ఏళ్ల వయసు. ముంజ రాజుగా పరిపాలిస్తున్న కాలంలో ఒకరోజు ఒక జ్యోతిష్కుడు సభకు వస్తాడు. ముంజ భోజుడి జాతకాన్ని ఆ జ్యోతిష్కుడికి చూపిస్తాడు. జాతకాన్ని చూసిన జ్యోతిష్కుడు, ప్రభు, ఈ పిల్లవాడి అదృష్టాన్ని లెక్క వేసే స్తోమత నాకు లేదు. అంత గొప్పవాడు అవుతాడు. అయితే ఒక్కటి చెప్పగలను, ఈ పిల్లవాడు రాజై 55 ఏళ్లు సుదీర్ఘంగా సుభిక్షంగా పరిపాలిస్తాడు అని చెబుతాడు. ఇది విన్న ముంజాకు అసూయతో మొహం పాలిపోతుంది. వెంటనే భోజుడు తనకు గొప్ప శత్రువులాగా అనిపిస్తుంది. అసూయతో రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతాడు ముంజా. మరుసటి రోజు ఉదయం వత్సరాజు అనే మంత్రిని పిలిపించి భోజుణ్ణి తీసుకెళ్లి అడవిలోని భువనేశ్వరి ఆలయం వద్ద తన తలను నరికి ఇక్కడికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వత్సరాజుకు ఇది ఇష్టం లేకపోయినా రాజు ఆజ్ఞ కాబట్టి తను చేసేది ఏదీ లేదనుకుని బయలుదేరుతాడు. అలా వత్సరాజు భోజుణ్ణి తీసుకుని అడవి దగ్గర భువనేశ్వరి ఆలయం వద్దకు తీసుకువెళ్లి రాజు ఆజ్ఞ ప్రకారం తన తల నరకడానికి తీసుకువచ్చానని క్షమించమని బాధపడతాడు. అంతా విన్న భోజుడు తనను రాజు ఆజ్ఞ ప్రకారం నిస్సందేహంగా చంపమని, అయితే అంతకన్నా ముందు ఒక లేఖ రాసి ఇస్తానని, దానిని తప్పకుండా మర్చిపోకుండా ముంజాకు ఇవ్వమని వేడుకుంటాడు. దానికి వత్సరాజు అంగీకరిస్తాడు. తరువాత భోజుడు పక్కనే ఉన్న రావి చెట్టు ఆకును తీసుకుని దాన్ని చిన్న గిన్నెలాగా చుడతాడు. తరువాత తన కాలుని కాస్త కత్తితో కోసి అక్కడి నుంచి వచ్చే రక్తాన్ని ఆ గిన్నెలో పట్టుకుంటాడు. ఇప్పుడు ఇంకొక ఆకును తీసుకుని ఒక పుల్లతో ఆ రక్తంలో ముంచి ఆ ఆకుపైన ఒక శ్లోకాన్ని రాసి ఇస్తాడు. ఆ ఆకును తన చిన్నాన్న అయిన ముంజాకు ఇవ్వమని, ఇప్పుడు తను చావడానికి సిద్ధం అని కూర్చుంటాడు. ఇదంతా చూసిన వత్సరాజు ఇంకా భోజుణ్ణి చంపలేకపోతాడు. ఎంతో దుఃఖిస్తూ అతన్ని క్షమించమని వేడుకుంటాడు. అలా భోజుణ్ణి చంపలేక వత్సరాజు అతన్ని తీసుకెళ్లి తన ఇంట్లోనే రహస్యంగా భోజుణ్ణి ఉంచుతాడు. తరువాత ఒక మంచి శిల్పకారుడి వద్దకు వెళ్ళి భోజరాజు లాంటి తలను తయారు చేసుకుని వెళ్ళి చీకట్లో ముంజా ముందు ఉంచుతాడు. దానికేసి ఒకసారి తిరిగి చూసి, చనిపోయే ముందు భోజుడు నాకేదైనా చెప్పమని చెప్పాడా అని అడుగుతాడు ముంజా వత్సరాజుని. వెంటనే వత్సరాజు భోజుడు రాసి ఇచ్చిన లేఖను ముంజాకు అందజేస్తాడు. రాణి దీపం తెచ్చి ఇస్తుంది. ఆ దీపం వెలుగులో రాజు భోజుడు రాసిన శ్లోకాన్ని చదువుతాడు. అందులో, ఓ రాజా, ప్రపంచాన్నే జయించినటువంటి మాందాత కూడా ఒకరోజు భూమిని వదిలి వెళ్ళిపోయాడు. అలాగే రావణుడంతటి వాణ్ణి చంపిన శ్రీరాముడు కూడా ఈ భూమిని వదిలి ఒకరోజు వెళ్ళిపోయాడు. ఆ తరువాత పరిపాలించిన ధర్మరాజు, మిగిలిన రాజులు కూడా లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. అలా ఈ భూమిపై పుట్టిన వారందరూ ఏదో ఒకరోజు వెళ్లవలసిందే. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఈ భూమి మీదే ఉంటావని అనిపిస్తోంది. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం.
ఆ శ్లోకాన్ని చదివిన ముంజాకు విషయం అర్థమైంది. వెంటనే తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడతాడు. తన ప్రాణాలని తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే వత్సరాజు మహామంత్రి బుద్ధిసాగర్కు భోజుడు బతికే ఉన్న విషయాన్ని చెవిలో చెబుతాడు. బుద్ధిసాగర్ వత్సరాజా కలిసి ఒక యోగిని రాజు వద్దకు తీసుకువస్తాడు. ఉపాయం ప్రకారం ఆ యోగి తన యోగశక్తుల ద్వారా భోజుణ్ణి మళ్లీ బతికిస్తానని, తన తలను అతికిస్తానని చెబుతాడు. అలా బతికి ఉన్న భోజుణ్ణి తెచ్చి ముంజా ముందు ఉంచుతారు. ముంజ సంతోషంగా భోజుణ్ణి కౌగలించుకుని అతడికి రాజ్యభారాన్ని అప్పగించి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.